వర్షాలు కేరళను ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి రాష్ట్ర వ్యాప్తంగా 8 మందికి పైగా మృతి చెందారు. 5,000 మంది పునరావాస కేంద్రాలకు తరలించబడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇడుక్కి జిల్లాలో కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయి. కన్నూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అలాగే పతనందిట్ట, వైనాడ్, కోటాయం, కోజికోడ్, కన్నూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యి చాలా ప్రాంతాల్లో కొన్ని వేల మంది ప్రజలు ఈ ఇంపాక్ట్కి గురైనట్లు కనపడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు మునిగిపోయి ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. అవేవో కొన్ని కాలువలు, వాగుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ మీకు చూడొచ్చు, చిన్న చిన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. 2-3 రోజులుగా చాలా ప్రాంతాల్లో, అదిగో మీకు రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తుంది, అలాంటి పరిస్థితే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 4 అడుగులు 5 అడుగుల వరకు కూడా ఇళ్లలోకి నీరు చేరడం, కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఇల్లు మునిగిపోయినటువంటి సందర్భం. కొన్ని ఏరియాల్లో బోట్లు వేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. మేజర్గా ఇంపాక్ట్ అయినటువంటి ప్రాంతాలు కన్నూర్, వైనాడ్, ఇడుక్కి, అలాగే పాలక్కాడ్, కాసర్గోడ్, ఎర్నాకులం, ఈ ప్రాంతాల్లో మేజర్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు, మొత్తం ఇళ్ళు మునిగిపోయి కాలనీలు మునిగిపోయిన నేపథ్యంలో కొన్ని వేల మందిని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది సహాయక చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పేసి. ఇప్పటికే మొత్తం చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. వరదలతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ఘటనలు కూడా చోటు చేసుకోవడం వల్ల ఇప్పటికే 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అని చెప్తున్నారు. అఫీషియల్గా ఈ నెంబర్ 8 అయినప్పటికీ కూడా ఓవరాల్గా 12 మంది లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అని కొన్ని సోర్సెస్ మనకు చెప్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు, చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కన్నూర్, వడయార్, ఇడుక్కి, పాలక్కాడ్, అలాగే కాసర్గోడ్, ఈ ప్రాంతాల్లో, ఎర్నాకులం, ఈ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. రెడ్ అలర్ట్ జారీ చేశారు చాలా ప్రాంతాల్లో. కన్నూరు జిల్లాలో 320 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. అత్యంత భారీ వర్షపాతం. అనేక ఆనకట్టల గేట్లు ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టేశారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మరింత బలపడడం, అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి వాతావరణ వ్యవస్థల ప్రభావంతో కేరళ అంతటా కూడా ఈ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయంటున్నారు. పశ్చిమ కనుమల ప్రాంతాల్లో అధిక వర్షపాతం కారణంగా కొండ చర్యలు మరిన్ని విరిగిపడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే మనం గతంలో చూసాం, 2024లో వాయనాడ్లో సంభవించినటువంటి ఈ భారీగా కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత ఆ ప్రాంతం వర్షాకాలంలో మోస్ట్ సెన్సిబుల్ ఏరియాగా గుర్తించారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. వాయనాడ్లో మరొకసారి కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయిస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. యాజ్ వి ఆల్ నో, కేరళ చాలా వరకు పచ్చని ప్రకృతి మధ్య ఉంటుంది. ఎటు చూసిన చెట్లు, కాలువలు, అలాగే కొంచెం నేరోగా ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అక్కడ ఎక్కువగా మునిగిపోతూ ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. మీరు ఒకసారి ఇప్పుడున్న సిచ్యువేషన్ గమనించవచ్చు. పరిస్థితి చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అక్కడ బోట్లు కొట్టుకుపోయాయి చాలా ప్రాంతాల్లో. అదిగో ఇళ్లలోకి మీరు చూడొచ్చు, అరౌండ్ 3 to 4 feet వాటర్ ఇళ్లలోకి వచ్చేసింది. ఇళ్ళన్నీ కూడా చాలా కొన్ని పాత ఇళ్ళు కూలిపోతున్నట్లుగా సమాచారం. అలాగే వీక్గా ఉన్నటువంటి ఆనకట్టలు లేదా చెరువులు గతంలో
పొర్లినటువంటి చెరువుల్లో సమీపంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది, అఫీషియల్ కౌంట్ ప్రకారం 8 అన్నప్పటికీ కూడా 12 అంతకుమించి ఎక్కువే ఉండొచ్చు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య అని చెప్తున్నారు. కొన్ని వేల మంది నిరాశ్రయులైనటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికీ ఎమర్జెన్సీ ప్రకటించి తగిన చర్యలు తీసుకుంటుంది. మరొకసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరికొన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది అని అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరొకసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. ప్రధానంగా ఇప్పుడు కన్నూర్, వడయార్, ఇడుక్కి ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కన్నూరు జిల్లాలో 320 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉండబోతుందని కూడా అంచనాలు వేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో ఉండాలి అని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్ని రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందా అంటూ అక్కడి ప్రజలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా తగిన స్థాయిలో సరిపోవడం లేదంటూ చెప్తున్నారు. ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే ప్రస్తుతం 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అత్యంత భారీ వర్షాలు, పిడుగులు, బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరించింది. పద్దనంతిట్ట, ఇడుక్కి, కొల్లం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అక్కడ స్పెషల్ అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు, రెడ్ అలర్ట్స్. అలాగే నార్త్ కేరళలో కన్నూర్, కాసర్గోడ్, అలాగే వైనాడ్ ఈ ప్రాంతాల్లో గత 2 రోజులు భారీ వర్షాలు కురిసాయి. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎస్పెషలీ ఫర్ నెక్స్ట్ 2 to 3 days చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్ ఉండబోతోంది అని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఆగస్టు 7, 8 వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగొచ్చు అంటున్నారు. ఇట్స్ సెకండ్ నౌ. మరొక 5 రోజుల పాటు అట్లీస్ట్ ఇలాంటి సిచ్యువేషనే ఉండే అవకాశం ఉంది. ఇలాంటి భారీ వర్షం, పిడుగులు పడడం, లేదంటే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్
టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల. అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.